ప్రకటన గ్రంథంలో రెవల్యూషన్ 7:9-17 ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుండి 17 వరకు మనం చదువుతూ ఉన్నట్లయితే మీలో ఎవరైనా చదవచ్చు. సమూహము, ఎవరు లెక్కింపజాలని సమూహము దేవుని యొద్దకు వెళ్ళి కనబడుతూ ఉన్నది. దేవుని సన్నిధికి వెళ్ళి ఒక గొప్ప సమూహము వెళ్ళి దేవునితో కూడా మాట్లాడుటకు అది చూస్తూ ఉన్నాం. ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఒక సమూహము దేవుని బిడ్డలు దేవుని సన్నిధికి యేసు క్రీస్తు వారి యొక్క రక్తములో ఉతకబడి, యేసు క్రీస్తు వారి యొక్క రక్తములో ఉతకబడి ఆ యొక్క రక్తములో శుద్ధి చేయబడ్డ ఆ పరిశుద్ధమైన వస్త్రములను ధరించుకొని ఆయన దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తెల్లని వస్త్రములు అంటే మీరందరూ తెల్లని వస్త్రాలు వేసుకొని రావాలని చెప్పట్లేదు. అక్కడ చెప్తున్నాడు తెల్లని వస్త్రములు అంటే అర్థం ఏంటంటే యేసు క్రీస్తు వారి యొక్క రక్తములో అవి కడిగి అవి పరిశుద్ధపరచబడ్డాయి. తెల్లని వస్త్రములు అంటే అర్థం ఏంటంటే ఆమె ప్రకటన 19లో మనం చూస్తాం పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. పరిశుద్ధులు యేసు రక్తములో కడగబడి, పరిశుద్ధులు యేసు రక్తంలో కడగబడి వాళ్ళ నీతి క్రియలను చూపించడానికి కొరకు నీతిగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుణ్ణి గణపరచుట. మా శ్రమల నుండి కాపాడావు, మా కష్టాల నుండి కాపాడావు, మాకున్న సమస్యల నుంచి కాపాడారని చెప్పి ఆ దేవాది దేవుణ్ణి గణపరిచే యొక్క విధానాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాము. ఏం చెప్తున్నాడంటే పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించుటకు మనమందరము పరిశుద్ధులుగా ఆయన సన్నిధికి రావాలి. పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించే వారి యొక్క వస్త్రములు గొర్రెపిల్ల యొక్క రక్తముతో అవి ఉతకబడి ఉండాలి. పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించుటకు వచ్చే బిడ్డలు ఎలాగుండాలంట, వీరు విమోచించబడిన పిమ్మట కృతజ్ఞతలను చెల్లిస్తూ, కృతజ్ఞత కానుకలు చెల్లిస్తూ, కృతజ్ఞత సమర్పణలు చెల్లిస్తూ దేవుణ్ణి వీరు ఏం చేస్తున్నారు? ఆరాధిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మాత్రమే కాదు, మనం పరిశుద్ధ గ్రంథంలో చూసే ఒక వాక్యం ఏంటంటే యోహాను సువార్త 4:24లో దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మనము మొదట ఎవరిని ఆరాధిస్తున్నాం అనేది తెలుసుకోవాలి. ఎవరిని ఆరాధిస్తున్నాం? దేవాది దేవుడు, రాజాది రాజు, సృష్టికర్త, సూర్య చంద్ర నక్షత్రాలను, భూమిని, ఆకాశమును, సమస్తమును కూడా సృష్టించిన దేవాది దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం.